సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గర్భాశయ ముఖద్వారం అనేది వీక్గా ఉంటే మనకి గర్భాశయ ముఖద్వారానికి స్టిచెస్ అనేవి వేస్తూ ఉంటారు, సర్విక్స్ స్టిచెస్ అనేవి వేస్తూ ఉంటారు కదా. సో ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేసే దాని గురించి డౌట్ అడిగారనమాట. సో ఇవి ఇంతకుముందు వీడియోలో కామెంట్ వచ్చింది. సో దాని గురించి ఈరోజు వీడియోలో వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి ఈరోజు ఈ వీడియోలో మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు, కాకపోతే దీని గురించి నాకు ఎక్కువ తెలియదు. వేరే వాళ్ళని అడుగుదామన్నా ఎవరికి సరిగా తెలియలేదు. సో మా ఫ్రెండ్కి ఒక ఆమెకి ఇలానే సర్విక్స్కి స్టిచెస్ అనేవి వేశారనమాట, గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేస్తారు. సో ఇది ఆమె ఎక్స్పీరియన్స్ అనేది నేను తెలుసుకొని మీకు చెప్తూ ఉన్నాను. సో తనకి ఎప్పుడంటే విప్పేది అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను. కుట్లు వేసే దాని గురించి అయితే నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను, విప్పే దాని గురించి నాకు తెలియక చేయలేదు. సో తనకి ఏంటంటే 9వ నెల పడ్డాక 15వ రోజుల తర్వాత వాళ్ళకి ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేశారంట. సో స్టిచెస్ రిమూవ్ చేసినాక వెంటనే డెలివరీ అయినా అయిపోవచ్చు, లేదా గ్యాప్ అయినా అంటే ఒక 2-3 డేస్లో మీకు డెలివరీ అనేది అయిపోవచ్చు అనేసి ముందుగానే చెప్పారంట. అందుకే 9వ నెల పడ్డాక ఒక 2 వీక్స్ తర్వాత అంటే 15 డేస్కి తనకి ఈ కుట్లు అనేవి విప్పారు. సో ఒకవేళ ముందు తీసారనుకోండి, కొంతమందికి 8వ నెల ఎండింగ్లో తీస్తూ ఉంటారంట. కానీ అలా తీస్తే ఏమవుతుందంటే డెలివరీ అనేది ఎప్పుడైనా అయిపోవచ్చు. సో ఆ గర్భాశయం అనేది తన బిడ్డని మొయ్యలేకనే బయటికి వచ్చేస్తుందేమో అన్న డౌట్తోనే మనకి ఈ స్టిచెస్ అనేవి వేస్తూ ఉంటారు. సో 9వ నెల పడి బేబీ అంతా బాగుంది అన్నప్పుడు మాత్రమే ఈ స్టిచెస్ అనేవి విప్పితే డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది అనేసి తనకి 15 డేస్ తర్వాత స్టిచెస్ అనేవి రిమూవ్ చేశారు. అండ్ రిమూవ్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా అని అడిగాను అనమాట. సో పెయిన్ అయితే ఏమనిపించదంట, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి లోపలికి పంపించి మత్తు అయితే ఇవ్వరంట. కొన్ని అలా పంపించే పద్ధతిలో మనకి కొంచెం అదేదో అనీజీగా అండ్ కొంచెం లైట్ పెయిన్ఫుల్ అయితే ఉందంట. అసలు పెయిన్ లేకుండా అయితే ఉండదు, మనకి అక్కడ టచ్ చేస్తేనే కొంచెం లైట్గా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ స్టిచ్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందంట తను. అండ్ కొంచెం పెయిన్ కూడా అనిపించిందంట, లైట్ బ్లీడ్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పారంట. నైట్ వరకు అయితే కొంచెం బ్లీడ్ అనేది కనిపించింది. అండ్ తను మెయిన్గా చెప్పింది ఏంటంటే అవి స్టిచ్ రిమూవ్ చేసేటప్పుడు మనం బిగబడుతూ ఉంటాము. సో ఇలా బిగబట్టడం అనేది బిగబట్టకుండా కొంచెం ఫ్రీగా వదిలేయాలి. సో ఫ్రీగా ఉంటేనే మనకి ఈ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది, వాళ్ళ పని కూడా తొందరగా అవుతుంది. 20 మినిట్స్ పట్టింది కదా, ఈ 20 మినిట్స్ అనేది కొంచెం తొందరగా అవ్వడానికి, అంటే ఆమెకి కూడా కొంచెం లేట్ అయ్యేదంట. అది 10 నిమిషాల్లో అయిపోయే పని 20 నిమిషాలు అయింది. అంటే ఫ్రీగా ఉంచట్లేదు, భయపడుతుందంట. సో అలా భయపడకుండా మనకి స్కానింగ్ అప్పుడు ఎలా అయితే ఫ్రీగా ఉంటామో బాడీని అలా ఫ్రీగా వదిలేస్తే కొంచెం పని తొందరగా అవుతుందంట, పెయిన్ కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ పెయిన్ అయితే మరీ ఎక్కువ కాదు, కట్ చేసినంత పెయిన్ అయితే రాలేదంట, కానీ ఏదో పెట్టిన ఫీలింగ్ అయితే అనిపించిందంట. సో ఇలా చేసి చిన్న కట్ అనేది ఇస్తారంట వాళ్ళు. సో దాని తర్వాత మనల్ని బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తారంట. అంతకు ముందంతా అయితే తన పని చేసుకునేది, కానీ ఈ స్టిచ్ అనేది విప్పిన తర్వాత ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు. సో ఎందుకంటే డెలివరీ పెయిన్స్ అనేవి ఏ టైంలోనే అయిపోవచ్చు. ఒకరోజు మొత్తం ఇక్కడే ఉండాలా అని అంటే మీరు ఒకవేళ ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ఉండి మీకు పర్వాలేదు, ఇంట్లో అందరూ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అనుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడే ఉండాలని చెప్పారంట. సో తనకి ఇంట్లో అంతా ఫ్రీగా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళింది. సో ఇంటికి వెళ్ళినాక కూడా ఆ రోజు వరకు ఏమనిపించలేదంట, నైట్ బాగానే పడుకుందంట. ఇంకా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంట. మార్నింగ్ 5 o'clock నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు డెలివరీ అనేది అయిపోయింది. సో లైట్ బ్లీడ్ కూడా కనిపించింది అనమాట నైట్ పడుకునే ముందు. సో ఇలా తన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. కానీ మీరు అడిగింది ఏంటంటే ఇది విప్పేటప్పుడు ఏమైనా పెయిన్ వస్తుందా అండ్ ఏ రోజు విప్పుతారు అని అడిగారు. సో ఆ 2 డౌట్స్ అయితే నేను తనని అడిగి క్లియర్ చేసుకున్నాను. అండ్ అవి పెట్టేటప్పుడు అండ్ అవి రిమూవ్ చేసేటప్పుడు, అంటే స్టిచెస్ విప్పడానికి ఏవైతే వస్తువులు వాడతారో అవి మనకి యోనిలో పెడుతూ ఉంటారు కాబట్టి అవి పెట్టేటప్పుడు తీసేటప్పుడు లైట్ పెయిన్ అనిపించిందంట, అంతకు మించి మరీ ఎక్కువ పెయిన్ అయితే లేదు. సో ఇలా తన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ టైం వచ్చేసి ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అయితే పట్టిందంట. అండ్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందంట తను, అంతే. అంతకు మించి అయితే నాకు ఏమీ అనిపించలేదు, ఇంతవరకు అయితే అనిపించింది. వేసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో పెయిన్ఫుల్, సో సేమ్ అలానే ఉంది, ఇంకొంచెం తక్కువే అని చెప్పాలి. సో ఇలా అయితే తన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఈ స్టిచ్ రిమూవ్ గురించి నాకు తెలియదు కాబట్టి తనని అడిగి తెలుసుకున్నానన్నమాట.
సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈరోజు ఈ వీడియో అనేది. సో నాకు కామెంట్ వచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది. సో లేట్ అవ్వడానికి కారణం కూడా ఇది తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాను నేను, అందుకే కొంచెం లేట్ అయింది. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సర్విక్స్కి స్టిచ్ వేస్తే అవి రిమూవ్ చేసేటప్పుడు తన ఎక్స్పీరియన్స్ అనేది చెప్పడానికే ఈరోజు ఈ వీడియో. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.